పశ్చిమ బెంగాల్లో మమతా బేగం ఓడిపోయేసరికి నిజాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రముఖ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా నేను టీఎంసీలో చేరడానికి ప్రధాన కారణం నాకు ఒక లాలీపాప్ ఇచ్చారు. అదే క్రీడల శాఖ మంత్రి అంటే క్రీడల శాఖ సహాయక మంత్రిగా ఇచ్చారు. కానీ నాకు ఏ అధికారము ఇవ్వలేదు. తర్వాత శివపూర్ నియోజకవర్గానికి టికెట్ ఇవ్వడం కోసం 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. నేను అంత డబ్బు ఇచ్చుకోలేని చెప్పడంతో ఆ టికెట్ నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు అని ఇప్పుడు ఈ సంచలనమైనటువంటి ఆరోపణలన్నీ చేస్తున్నాడు. అయితే ఆరోపణలు కాదు, నిజాలు. మరి ఇంతకు ముందే చెప్పొచ్చు కదా, మరి నోట్లో ఏం పెట్టుకున్నాడని చాలా మంది అడుగుతున్నారు మనోజ్ తివారీ గురించి. ఒకవేళ మమతా బేగం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నిజాలు మాట్లాడితే అతడికి బ్రతుకుంటుందా? అతడిని బ్రతుకుంచుతారా? ఒకవేళ ఉంచిన అతని జీవితాన్ని నాశనం చేసేస్తారు టీఎంసీ రౌడీలు. అందుకే ఈరోజు ఈవిడ ఓడిపోయేసరికి చాలా మంది అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఏం చేస్తున్నారంటే కొంతమంది బయటకు వచ్చి చెబుతున్నారు, కొంతమంది లోపలే సంతోషపడుతున్నారు.